జియోన్ అందులు దివ్యాంగుల పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన అధికారులు పోలీసులపై వికలాంగుల హక్కుల చట్టము 2A 2B ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, ఆల్ ఇండియా బ్లైండ్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు చల్లగల్లి సుబ్బారావు మాట్లాడుతూ అందులో దివ్యాంగులపై దాడి చేసి వారిని రోడ్డున పడేసి తూర్పుగోదావరి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తక్షణం వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించి పునరావాసం కల్పించడంతో పాటు దౌర్జన్యం చేసిన అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా సీఎం జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెబుతామన్నారు. ఎంపీ మార్గాని భరత్రాం దివ్యాంగులు అందులపై కక్ష కట్టి బలవంతంగా వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఎక్కడో దూరంగా ఉన్న పాఠశాలలో పడేయటం సరైన విధానం కాదన్నారు. అందా దివ్యాంగుల పట్ల కనీస జాలి లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి తాము తప్పుపడుతున్నామన్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్, మానవ హక్కుల కమిషన్, చీఫ్ కమిషనర్ ఆఫ్ నేషనల్ డిజబుల్డ్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అందులపై దాడి చేసి వారి నివాస భవనాన్ని కూలగొట్టించిన ఎంపీ భరత్రాంకు ఓటుతో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో ఇతర నాయకులు పలివెల రాజు, కండవిల్లి భరత్ కుమారు, గులపర్తి కొండలరావు, సూరంపూడి మాణిక్యాలరావు, వల్లి కండెల్లి రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, లాలా చెరువులో ఠాగూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటల్ అండ్ రికవరీ ఒక మానసిక వికలాంగులకి ఒక సంస్థ ఉండేది. ఆ రోజు ఎంపీ అయినటువంటి ఆ రోజు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ సంస్థ మీద దాడి చేసి దాన్ని గుంజుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇప్పుడున్న ఎంపీ గారు భరత్ గారు ఎంపీ గారు మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. నువ్వు గెలవాలి, మానవత్వం కోణంలో ఆలోచించాలి. మా అందులైన వాళ్ళని ఎందుకు దౌర్జన్యం చేపించి భూమిని లాక్కుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకొని నీ కుటుంబంలో కూడా దివ్యాంగులు ఉంటే నువ్వు ఇదే పరిస్థితి చేస్తావా అని ఈరోజు నేను భరత్ని ప్రశ్నిస్తున్నాను. భరత్కు ఎంపీగా ఈరోజు ఉంటావు, రేపు ఓడిపోతే నీ బతికేందో ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే అందుల మీద దాడి చేయించి, అందులపై విద్యార్థులపై దాడి చేయించి ఆ ఉన్న బిల్డింగ్స్ని కూలగొట్టి ఎవరిచ్చారు నీ అధికారం అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎంపీ భరత్ గారు, నువ్వు అధికార అహంకారంతో విర్రవీగితే నిన్ను ఓట్లేసి ఓడించి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. భరత్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందులపైన దివ్యాంగులపైన ఒక ప్రేమభావంతో ముందుకు సాగండి, మీరు కూడా మంచి జరుగుతుందని మేము చెప్తున్నాం. అంతేకాకుండా మీరు కానీ ఆ స్థలాన్ని వెంటనే అందుల పాఠశాలకి కేటాయించిన స్థలంలో ఎక్కడైతే కేటాయించారో వాళ్ళకి పునరావాసం కల్పించాలి. లేకపోతే మేము దశల వారీగా ఉద్యమాన్ని చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బుద్ధొచ్చే విధంగా త్వరలోనే గవర్నర్ గారు కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ రాష్ట్రంలోనే కేవలం రాజమండ్రిలో జరగడమే కాదు, రాష్ట్రంలోనే ఈ సుమారుగా 27 జిల్లాల్లో జరుగుతున్నటువంటి వికలాంగులపై దాడులు జరుగుతున్నటువంటి కూడా తీసుకెళ్లి గవర్నర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం త్వరలోనే. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఈ యొక్క జియాన్ ఎడ్యుకేషన్ సొసైటీకి ఈ పాఠశాల స్థలాన్ని మనకి ఆసుపత్రి స్థలాన్ని కేటాయిస్తూ మరి అప్పటి ఎమ్మెల్యే గారు కోరెట్ల కుర్చీ చౌదరి గారు ప్రభుత్వాన్ని ఒప్పిస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పాఠశాల మరి దినదిన ప్రవర్తమానంగా జరుగుతుంది. అది మీ అందరికీ తెలుసు. ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకొని అనేక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ సంస్థల్లో, కార్పొరేట్ సంస్థల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇదే పాఠశాలలో చదువుకున్నటువంటి ఎన్ అన్నవరం ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి నా వరకు ఇవాళ నేను నేషనల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా ఈ యొక్క పాఠశాలలోనే చదువుకోవడం జరిగింది. దరిమిల మరి ఒక ప్రధానోపాధ్యాయుడిగా కూడా పనిచేస్తూ సుమారుగా 200 మంది విద్యార్థులకు అక్కడ వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం జరుగుతుంది.